హాయ్ అండి, ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈరోజు నేను పునగంటి పప్పు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా వలుచుకుంటున్నాను. ప్రైజ్ గారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, అంతా వలుచుకొని దాన్ని క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు నేను కుక్కర్లో కొంచెం బ్యాల్ వేసుకుంటున్నాను, కందిపప్పు. అందులో నేను 15 మిర్చీలు వేసుకున్నాను. పచ్చిమిర్చి, టమాటాలు ఒక 4, కారం ఒక స్పూను, హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు అండి, తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే వేసుకుంటాను, టేస్టీ వస్తుంది కాబట్టి. అలాగే చింతపండు, నూనె, 2 ఉల్లిపాయలు చిన్నవి, అలాగే క్లీన్ చేసుకున్న ఆకుకూర మొత్తం, పొనగంటి ఆకు అందులో వేసి 2 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ వేసానండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెడదామండి. విజిల్ 7-8 వచ్చేదాకా నేను అలా ఉంచానండి. మంచిగా మెత్తగా అవ్వాలి కదా, దానికోసం. చూడండి ఎలా మెత్తగా అయిందో. ఇప్పుడు మనం పప్పు గుత్తితో మనం మంచిగా మెత్తగా చేసుకుందామండి. చూసారు కదా, చాలా బాగా మెత్తగా ఉడికింది పప్పు. నాకైతే ఇలా కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టం అండి. చూసారు కదా, ఇలా మెత్తగా చేసుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి పప్పు. దానికి కావాల్సినవి 1 ఉల్లిపాయ, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర, కొన్ని మినపబెల్లు తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్లో ఇవన్నీ వేసుకుందామండి. చూసారు కదా, ఇవన్నీ కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. స్మెల్ లసూన్ అలా 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 కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని మంచిగా తాలింపు రెడీ చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఇలా కలుపుకుందామండి. చాలా టేస్టీగా ఉందండి. చేసుకున్న ఆయిల్లో అంతా వేసుకుందాం ఇందులోకి. పప్పు తాలింపు రెడీ అయిందండి. కావాల్సింది కొంచెం సాల్ట్ కావాలంటే అందులో పైన వేసానండి నేను. అలాగే కొంచెం కొత్తిమీర వేసాను. కొంచెం చిన్నగా తరిగి పైన చల్లుకోండి కొత్తిమీర. అంతే అండి, పునగంటి కూర పప్పు చాలా టేస్టీ.